వెల్కమ్ టు రాజనీతి. నియోజకవర్గాల పునర్విభజన పెంపుదల బిల్లు లోక్సభలో వీగిపోవటం మూలంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు. 2027 జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కేవలం జనాభాని ప్రాతిపదికగా తీసుకొని పునర్విభజన చేస్తారు. దాని మూలంగా దక్షిణాదికి నష్టం జరుగుతుంది. జనాభాని నియంత్రించి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఈ బిల్లు ఆమోదం పొందుంటే ఆ పరిస్థితి ఉండేది కాదు. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న లోక్సభ సీట్లకు ఇంకో 50% సీట్లు పెంచుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పినప్పటికీ విపక్షాలు ఈ బిల్లును ఓడించడం విచారకరమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ బిల్లును ఓడించి దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ కూడా ఇదే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న లోక్సభ సీట్లని అన్ని రాష్ట్రాల్లో 50% పెంచుతామని చెప్పినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే నష్టం ఏంటని జేపీ ప్రశ్నించారు. ఒకవేళ 2027 జనాభా లెక్కల ప్రకారం కనుక డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని కూడా జేపీ చెప్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడున్న 543 సీట్లనే పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకి మొత్తంగా 18 సీట్లు తగ్గిపోతాయి. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు 22 సీట్లు అవుతాయి. తెలంగాణలో 17 సీట్లు 15 సీట్లు అవుతాయి. అలాగే తమిళనాడులో 7 సీట్లు తగ్గుతాయి. కేరళలో 5 సీట్లు తగ్గుతాయి. కర్ణాటకలో 1 సీటు తగ్గుతుంది. మొత్తం 18 సీట్లు తగ్గుతాయి. అదే 2027 జనాభా లెక్కల తర్వాత ఇప్పుడున్న సీట్లనే పునర్విభజన చేస్తే 27 సీట్లు తగ్గుతాయి దక్షిణాది రాష్ట్రాల్లో. బెంగాల్, ఒరిస్సాలను కూడా కలుపుకుంటే మొత్తం 35 సీట్లు తగ్గుతాయి. అత్యధికంగా తమిళనాడులో 10 సీట్లు తగ్గుతాయి. కేరళలో 7 సీట్లు తగ్గుతాయి. ఆంధ్రప్రదేశ్లో 5 సీట్లు తగ్గుతాయి. తెలంగాణలో 3, కర్ణాటకలో 2 సీట్లు తగ్గుతాయి. మళ్ళీ అందులో మహిళా రిజర్వేషన్ కనుక వర్తింపజేస్తే ఆంధ్రప్రదేశ్లో 20 సీట్లకు 7 సీట్లు మహిళలకు పోతే 13 సీట్లు పురుషులకు ఉంటాయి. తెలంగాణలో 14 సీట్లకి 4 సీట్లు పోతే 10 సీట్లే పురుషులకు ఉంటాయి. ఇది పెంచకుండా, లోక్సభ సీట్లను పెంచకుండా ఉన్న 543 సీట్లనే జనాభా ప్రాతిపదికన విభజిస్తాయి. కాబట్టి జేపీ ఏమంటారంటే వాళ్ళు 50% పెంచుతా ఉన్నప్పుడు దాదాపుగా సమన్యాయం జరిగేది. ఇప్పుడు రేపు పొద్దున అది మళ్ళీ జనాభా ప్రాతిపదికన కనుక జరిగితే తీవ్రమైన నష్టం వాటిల్తుందని చెప్తున్నారు. చంద్రబాబు అదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నారు, జయప్రకాష్ నారాయణ అదే చెప్తున్నారు. జనరల్గా ఎవరైనా అదే చెప్తారు. కాకపోతే వాళ్ళు 50% పెంచుతారా పెంచరా అనేది కూడా కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ నేతలు, ఆ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నోటి మాటగా చెప్పారు కానీ దాన్ని ఎంతవరకు అమలు చేస్తారనేది సందేహంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. సీట్లు 50% పెంచి అప్పుడు కూడా జనాభా ప్రాతిపదికనే కనుక పునర్విభజన చేసినా అప్పుడు కూడా నష్టమే జరుగుతుంది. చాలా తేడా వస్తుంది దక్షిణాదికి, ఉత్తరాదికి. జనాభా ప్రాతిపదికన పెంచడం అనేది ఎప్పటికీ కూడా అన్యాయమే. ఎందుకంటే కుటుంబ నియంత్రణ పాటించి ప్రోగ్రెసివ్గా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న రాష్ట్రాలన్నీ కూడా జనాభా విషయంలో జనాభాని తగ్గించుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళు ఎవరు కూడా కుటుంబ నియంత్రణ సరిగ్గా పాటించకపోవటం, ఒక ప్రోగ్రెసివ్ విధానాలు లేకపోవటం అక్కడ ప్రభుత్వాలు, దాని మూలంగా అపరిమితంగా జనాభా పెరిగిపోయింది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే వాళ్ళకి అడ్డగోలుగా సీట్లు పెరుగుతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కొంతవరకు ఆమోదయోగ్యమే. ఇప్పుడున్న సీట్లకు 50% సీట్లు పెంచుతాం అనేది ఆమోదయోగ్యమైన ప్రతిపాదన. దాన్ని తిరస్కరించి తప్పు చేశారా అనే వాదన కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. విపక్షాలు ఆ అవకాశాన్ని తోసిపుచ్చడం మూలంగా రేపు దక్షిణాదికి నష్టం జరుగుతుందేమో, మళ్ళీ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే అనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. 2029 ఎన్నికల లోపు డీలిమిటేషన్ జరిగితే అధికార పార్టీ తనకు అనుకూలంగా విభజన చేసుకుంటుందన్న భయమే దీనికి కారణమని చెప్పాలి. ఎందుకంటే గతంలో 2008లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డీలిమిటేషన్ జరిగితే వాళ్ళు అదే చేశారు. కాబట్టి సహజంగానే ఆ భయం ఉంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే 2027 జనగణన తర్వాత నియోజకవర్గాలు పునర్విభజించాలంటే అప్పుడు 3/2 మెజారిటీ అవసరం లేదు, సాధారణ మెజారిటీ సరిపోతుంది. సీట్లు పెంచాలంటేనే రాజ్యాంగ సవరణ చేయాలి. కాబట్టి సీట్లు పెంచకుండా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అంటే అయిపోయినట్టే, దక్షిణాదికి చాలా నష్టం జరుగుతుంది. అయితే దీనికి కూడా ఒక నివారణ ఉపాయం ఉంది. ఇప్పుడు రాష్ట్రాలకు ఉన్న సీట్లని
ఫ్రీజ్ చేసి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని పునర్విభజన చేస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అలా కాకుండా దేశం మొత్తాన్ని యూనిట్గా తీసుకొని జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకి, తూర్పు రాష్ట్రాలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అయితే ఏదో ఒక విధంగా 2029 ఎన్నికల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి మళ్ళీ వర్షాకాల సమావేశంలో ఈ బిల్లులు పెట్టవచ్చు అని చెప్తున్నారు. ఈలోపు అన్ని పార్టీలతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈ బిల్లులను విడివిడిగా పెడతారన్న వార్తలు కూడా ఢిల్లీ నుంచి వస్తున్నాయి. అప్పటికి తమిళనాడులో, బెంగాల్లో శాసనసభ ఎన్నికలు కూడా అయిపోతాయి. కాబట్టి కొన్ని పార్టీలు మెత్తబడే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.